నమస్తే అండి. ఇవాళ నేను పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చలికాలంలో ఈ పప్పుచారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పప్పుచారులోకి మిరియాలు వేసుకొని చేసుకుంటాము. పప్పుచారు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర. మిరియాలు, కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 2 కప్పుల కందిపప్పు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీ ఇష్టం అండి. మీరు పెసరపప్పు, కందిపప్పు 2 కలిపి వేసుకొనైనా పప్పుచారు చేసుకోవచ్చు, లేదా కందిపప్పుతో అయినా పప్పుచారు చేసుకోవచ్చు. పప్పు ఇలా 10 నిమిషాలు పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి. మీకు టైం లేకపోతే నానబెట్టుకోకపోయినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. చాలా బాగుంటుందండి పప్పుచారు. ఇందులోకి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని విజిల్ పెట్టేసుకుందాం. పప్పు నానితే 3 విజిల్లు సరిపోతుందండి. లేదు పప్పు నానలేదు అని అంటే ఒక 4-5 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం పోపులోకి ఉల్లిపాయలు తరిగేసి పెట్టుకుందాం. ఇలా విజిల్ పోయాక పప్పు మెదుపుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే పప్పుచారు బాగుంటుంది. పప్పు మెత్తగా మెదిపేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇలా మెత్తగా, చాలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి పప్పుచారు కాబట్టి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పేస్ట్ వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకునే ముందు మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి, లేదంటే నల్లగా అయిపోతుంది. కలిపేసుకొని ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకుందాం. మిరియాలు ఉండడం వల్ల చలికాలంలో దగ్గు అవి కూడా తగ్గుతాయండి. ఎప్పుడూ చేసుకునే పప్పు బదులు అప్పుడప్పుడు ఇలా పప్పుచారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుందండి, ఎందుకంటే పప్పుచారు చల్లగా అయ్యే కొద్దీ చిక్కగా అవుతుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుకోవాలండి.
ఇలా నురగొస్తుంది కదా, ఈ నురగను మనము పక్కకు తీసేసుకోవాలి. ఇలా నురగంతా పక్కకు తీసేసుకోవాలి. నురగ పోయేదాకా ఉడికించుకోవాలండి. ఇలా నురగంతా తీసేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పప్పుచారు ఉడికిపోయిందండి. చూసారా, నురగ తగ్గిపోయింది. ఇప్పుడు పోపు కోసం కొన్ని ఎల్లిపాయలు ఇలా చిదిమేసుకొని పెట్టుకోవాలి. మీరు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా చిదిమితే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎల్లిపాయలు చిదిమేసుకొని పక్కన పెట్టుకొని పోపు కోసం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, పప్పుచారులోకి బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి మనం చిరిమి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా పోపులోకి వేసుకోవాలండి. నేనైతే ఒకటే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే చిట్లదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు ఇలా తుంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా వేస్తే బాగుండదండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతేనండి, ఇది పప్పుచారులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా పప్పుచారు రెడీ అయిపోయింది. నా వీడియోలో కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి, అడ్జస్ట్ అయిపోయింది. మా ఇంటి చుట్టూ గోలగోలగా ఉంది. అంతే, ఇది గిన్నెలకు వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో, తింటే ఇంకా బాగుంటుంది. పప్పుచారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. బజ్జీల కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి.